వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య నెలకొన్న అంతర్గత పోరు రచ్చకెక్కింది. నేతల మధ్య విభేదాలు గాంధీ భవన్ కు చేరాయి. ఒకే రోజు ఆ జిల్లాకు చెందిన 2 పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వేదికైంది. ఇంతకు నేతల మధ్య విభేదాలేంటి? ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీలో రచ్చరచ్చ ఎందుకు జరుగుతోంది? Let's watch the story. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు బయటపడ్డాయి. ముందు నుంచి మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకు ఆధిపత్య పోరు నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ప్రేమ్సాగర్ రావు మంత్రి పదవి ఆశించినప్పటికీ అది చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి దక్కింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య రాజకీయ విభేదాలు మొదలయ్యాయి. ఈ గ్యాప్ ను పూరించడానికి అధిష్టానం ప్రేమ్సాగర్ రావుకు కేబినెట్ హోదాతో కూడిన తెలంగాణ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టింది. కానీ ఆయన కార్పొరేషన్ చైర్మన్ పదవిని నిరాకరించారు. మంత్రి పదవి కావాలని అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. అటు ఇద్దరి మధ్య ప్రోటోకాల్ వివాదం కూడా నడుస్తోంది. మంత్రి వివేక్ ను మంచిర్యాల జిల్లా కేంద్రానికి రానియకుండా ప్రేమ్సాగర్ రావు అడ్డుకుంటున్నారన్నది వివేక్ వర్గీయుల ఆరోపణ. కాగా వివేక్ తనయుడు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణను స్థానికంగా ఒక కార్యక్రమానికి రాకుండా ప్రేమ్సాగర్ రావు వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇటీవల ప్రేమ్సాగర్ రావుపై 450 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు వచ్చాయి. వారం రోజుల్లో 450 కోట్ల అప్పు చెల్లించారని ఒక పేపర్లో వార్తా కథనం వచ్చింది. అయితే ఈ కథనం వెనుకున్నది మంత్రి వివేక్ అన్నది ప్రేమ్సాగర్ రావు ఆరోపణ. ఈ మేరకు గాంధీభవన్ వేదికగా మంత్రి వివేక్ పై పరోక్ష విమర్శలు గుప్పించారు. సొంత పత్రికలో రాయించకుండా వేరే పేపర్లో తనపై తప్పుడు కథనాలు రాయిస్తున్నారని ఆరోపించారు. వివేక్ బహిరంగ చర్చకు రావాలని, వస్తే ఆధారాలతో సహా నిరూపిస్తానని సవాల్ విసిరారు. అయితే గాంధీభవన్ వేదికగా మంత్రి వివేక్ కు ప్రేమ్సాగర్ రావు ఛాలెంజ్ చేయడంపై కాంగ్రెస్ శ్రేణుల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. నాకు తెలుసు, అది కూడా మా జిల్లా ప్రతినిధులే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులే చేసిన కార్యక్రమం. ఇది ఎందుకు చేస్తుందంటే క్యాబినెట్ గురించి వచ్చిన ప్రతిసారి దాని ముంగట ఒక నెల రోజుల ముందు నుంచి తాపకోటి ఇది ఒకటి పేపర్లో ఈ గొడవ వేయడం జరుగుతుంది. ఈసారి ఇది కూడా వేసి ఇది కొత్త కాదు, చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది. నేను అపోజిషన్ ఉన్నప్పుడు కూడా బ్యాంకులో ఎగ్గొట్టిండు, అప్పుడే ఎగ్గొట్టిండు అన్నాడు. ఇప్పుడు కడితే కట్టిండు, ఎక్కడ సంపాదించినట్టు. ఎగ్గొట్టుడు కరెక్టా, కట్టుడు కరెక్టా? నేను తెచ్చింది ఎక్కడైనా క్యాష్ చేసిన. మరోవైపు కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు బగ్గుమంటున్నాయి. డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, మాజీ డీసీసీ అధ్యక్షుడు కోకిరాల విశ్వప్రసాద్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు వర్గాలకు పడడం లేదు. ఇటీవల నూతన మండలాధ్యక్షుల నియామకాలతో సీనియర్ నాయకులలో అసంతృప్తి మరింత పెరిగినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ కోసం సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న సీనియర్లను పక్కనబెట్టి నేతల అనుచరులకు పదవులు కట్టబెట్టారని ఆరోపిస్తున్నారు. డీసీసీ అధ్యక్షురాలు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, తమ అభిప్రాయాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. అయితే ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో పోస్టులు, సందేశాలు వైరల్ కావడంతో నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు ఇప్పటికే 2 సార్లు సమావేశమై పార్టీ పరిస్థితిపై చర్చించి సమస్యను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణను పదవి నుంచి తొలగించాలని హైదరాబాద్లోని గాంధీభవన్ ఎదుట ధర్నా చేపట్టారు. మంత్రి సీతక్కకు వినతి పత్రం అందజేశారు. డీసీసీ అధ్యక్షురాలిపై అసంతృప్తిని వెళ్లగక్కడంతో పాటు జిల్లాలో అసలైన కాంగ్రెస్ నేతలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఒకే రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 2 పంచాయతీలు గాంధీభవన్ కు చేరడం చర్చనీయాంశంగా మారింది. ఒకటి ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు వర్సెస్ మంత్రి వివేక్ వెంకటస్వామి గొడవ కాగా, మరొకటి ఆసిఫాబాద్ జిల్లాలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణను మార్చాలంటూ ఆ జిల్లా సీనియర్ నేతలు గాంధీభవన్ లో నిరసన చేపట్టారు. ఆసిఫాబాద్ కాంగ్రెస్ నేతలు వస్తున్నారన్న సమాచారంతో గాంధీభవన్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే కాంగ్రెస్ లో పెట్టరేగిపోతున్న అంతర్గత కుమ్ములాటలను రాష్ట్ర నాయకత్వం ఎలా పరిష్కరిస్తుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.